రోజుకు 3 సార్లు స్నానం చేసి పట్టు వస్త్రాలు కట్టుకొని మాకేంటి ప్రాబ్లం, మేము ఎప్పుడు పాపం చేసాం అంటే పాపం ఎప్పుడు చేశాను కూడా తెలియలే. పాపం అంటే ఏంటో తెలిస్తే కదా పాపం ఎప్పుడు చేశాను తెలిసింది. చాలామంది ఏమనుకుంటారంటే పాపం అంటే డూస్ అనుకుంటారు, లేకపోతే డోంట్స్ అనుకుంటారు. డూస్ అండ్ డోంట్స్ రెండు ఉన్నాయి పాపం అంటే. దేవుడు వద్దన్న దాన్ని చేసేదాన్ని పాపం అని అంటారు, దేవుడు చేయమని చెప్పిన దాన్ని చేయకపోవడం పాపం అని అంటారు. మనం ఏమనుకుంటాం, నేనేం చేశాను, ఎవరైనా చంపానా, ఎవరికైనా మోసం చేశాను, ఎవరికైనా అన్యాయం చేశానా అంటే అతిక్రమిస్తేనే పాపం అనుకుంటారు. కాదు, ఆయన చెప్పిన దాన్ని చేయకపోవడం కూడా, వద్దు అన్న దాన్ని చేయడం పాపం, చేయమని చెప్పిన దాన్ని చెయ్యకపోవడం పాపం. ఏం చేయమన్నాడు ఆయన? నీ దేవుణ్ణి నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో ప్రేమించాలి. ప్రేమించకపోతే పెద్ద పాపం, ప్రధాన పాపం. అది ప్రధాన ఆజ్ఞ అయితే, ప్రధాన ఆజ్ఞ అతిక్రమిస్తే ప్రధాన పాపం. మనం దేని పాపం అనుకుంటాం? నిన్ను వల్ల నీ సహోదరుని ప్రేమించు అని రెండో దగ్గరికి వచ్చి నా పక్కనకి ఏం చేయలేదు నేను అని అనుకుంటాం. ఫస్ట్ది పోయిందని తెలియదు మనకి. కాబట్టి బైబుల్ చాలా స్పష్టంగా ఏం చెప్తుందంటే, సువార్త యేసు ప్రభు ఏం చెప్తాడంటే సెలువు మీద నుంచి, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ చెడిపోయిన వాళ్ళే. మీరు చెడిపోయారు కాబట్టి, పాపం చేశారు కాబట్టి, నేను పరలోకాన్ని వీడి శరీరధారిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. వస్తే సరిపోయిందా? మీ ఆకారాన్ని తీసుకొని, మీ శరీరాన్ని తీసుకొని మీ కొరకు ప్రాయచిత్తం కావాల్సి వచ్చింది.